రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. బర్త్‌డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా చేస్తున్నారనమాట. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. హలో సార్. హాయ్ హాయ్ హాయ్. హాయ్ హాయ్. మీ పేరు? మా పేరు రంగనాయుడు అండి. పాలకొల్లు నుంచి వచ్చాం మేము. ప్రతి సంవత్సరం మేము బర్త్డేకి రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ ఏదైనా సరే బర్త్డే ఖచ్చితంగా వస్తామండి. బ్లడ్ ఇచ్చి మేము విష్ చేసి ఆయన్ని కలిసి మరీ వెళ్తూ ఉంటామండి. మీకు వీరాభిమానులు ఉంటాం మెగాస్టార్కి. మెగాస్టార్ గారు తనయుడు మెగాస్టార్ గారి కన్నా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ బాబు. ఆ, మెగా ఫ్యామిలీ మాకు ఉగాది ముందే వచ్చిందండి. ఉగాది 30వ తారీఖు కానీ మాకు ఇవాళ ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. మాకు ఇదే మెయిన్ పండుగ. చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ బాబు అంటే మాకు ప్రాణం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ప్రతి బర్త్డే ప్రతిదీ కూడా మేము పండగలా చేసుకుంటామండి. జై మెగాస్టార్, జై మెగా ఫ్యామిలీ. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఖచ్చితంగా మేము పిఠాపురం నెల ఉన్నామండి. మేము నెలలాళ్ళు మేము అక్కడే ఉండి అక్కడే ఉండి అన్నీ చేసామండి. ఆయన దాంట్లో మేము ఇలా పంచుకోవడం, ఈ సేవ చేసుకోవడం భగవంతుడు మాకు ఇచ్చిన సంతోషకరమైన అవకాశం. జై మెగాస్టార్. నమస్కారం అండి. నా పేరు క్రాంతి కుమార్. నాది నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సో 25 yearsగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పరమ భక్తుడిని. సో ఈరోజు మా కొణిదెల కొదమ సింహం మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ మా దేవాలయ బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. సో రామ్ చరణ్ అన్న, ఐ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే. గేమ్ చేంజర్తో ఒక్క స్టెప్ బ్యాక్ వేసినా కూడా పెద్దితో అందరి పగలగొట్టేస్తారు మీరు, అది మాకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా మగధీర ఏ రేంజ్లో హిట్ అయిందో, RRR ఏ స్థాయికి వెళ్ళిందో, పెద్ద సినిమా కూడా ఇండస్ట్రీ హిట్, గ్లోబల్ స్టార్ ఊరికి రాలేదన్న. యూ డిజర్వ్ దట్ స్టేటస్. యూఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బి మెగా ఫ్యాన్. జై మెగా ఫ్యామిలీ, జై జనసేన, జై చిరంజీవ. నేను ప్రసాద్ అండి, ఇక్కడ హైదరాబాద్ లోకల్. ఇక్కడ ప్రతి మెగా ఫ్యామిలీ ప్రతి చిరంజీవి గారి పుట్టినరోజు కానీ, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి, అలాగే రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి, ప్రతి పుట్టినరోజుకి ఇక్కడికి రావటం, బ్లడ్ డొనేట్ చేయటం, మాకు కలిగినంత సహాయం చేయటం, ఈ పండుగ వాతావరణంలో మేము కూడా పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వన్స్ మోర్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సార్ మీ పేరు? నా పేరు కాళీచరణ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? యాక్చువల్గా అందరు ఫ్యాన్స్ ఏ ఊరు నుంచి ఆ ఊరు నుంచి అభిమానిస్తారు కదా చిరంజీవి గారికి. ఒక బర్త్డేకి రావడం, లేకపోతే సినిమా రిలీజ్ అయితే వెళ్ళడం ఇలా కదా. నేను వీళ్ళకి అభిమానించడంతో నేను 20 సంవత్సరాలు మా ఊరిని వదిలేసి, చుట్టాలని, ప్రాపర్టీస్ని అన్నీ వదిలేసి హైదరాబాద్లో ఉంటున్నాను, ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు యాక్టర్గా, డైరెక్టర్గా, రైటర్గా అన్ని రకాలుగా వెళ్తున్నాను. సో చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన అభిమానించే వాళ్ళు సినిమాల వరకు పరిమితం అయితే, నేను ఆయన ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకే వచ్చాను. సో ఆయన మా అందరికీ అంటే దేవుడు ఉన్నాడు లేడని చెప్పలేను. దేవుడు ఒకడు ఉన్నాడు, ఈ సృష్టికర్త. ఆయన మమ్మల్ని సృష్టిస్తే మమ్మల్ని నడిపించింది మాత్రం ఈ మెగా దేవుడేనే. సో చిరంజీవి గారు అంటే నాకు అంత అభిమానం. నాకంటే కూడా నాకు చిరంజీవి గారు అంటేనే ఇష్టం. ఆయన తర్వాత నన్ను నేను ఇష్టపడతా. సో అది విషయం. అలాంటిది ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాం. ఇంకొక విషయం ఏంటంటే, చిరంజీవి గారికి అంత వీరాభిమాని కానీ ఆయన బర్త్డే రోజు నాకు ఏ రోజు బ్లడ్ ఇవ్వడానికి నాకు అవకాశం దొరకలే. నేను రామ్ చరణ్ గారి బర్త్డే రోజే నేను ఫస్ట్ టైం ఇచ్చాను. సో ఆయన బ్లడ్డే కాబట్టి రామ్ చరణ్ గారు, సో అలా నేను ఇవ్వాల్సి వచ్చిందేమో. సో ఆ విధంగా ఇచ్చాను. ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని, అలాగే పెద్ద సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఇంకొక రంగస్థలం అంటే అందరూ మాట్లాడిన తర్వాత అందరికీ సమాధానం ఒక్క సినిమాతో చెప్పాడు. ఆ సినిమా రంగస్థలం. మళ్ళీ అలాంటి అద్భుతమైన సమాధానం మళ్ళీ పెద్దితో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి చాలా కలిసి వచ్చిన టైమే అనుకోవచ్చు. చిరంజీవి గారికి చాలా అవార్డ్స్ వచ్చాయి. మా చిన్న బాస్ డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే పాప పుట్టింది. సో అన్ని విధాలుగా కూడా బాగున్నాయి కాబట్టి 2024-25 మాకు చాలా బాగుంది. ఈ 2024-25 కాదు, క్యాలెండర్లో ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అన్ని ఇయర్స్ కూడా మెగా ఫ్యామిలీకి బాగుండాలి. వాళ్ళని అభిమానించడం మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నా పేరు ఆచార్య సంజయ్ అండి, యాక్టర్. నేను బాబు గారితో ఆచార్యలు యాక్ట్ చేశాను, మెగాస్టార్ గారితో గాడ్ ఫాదర్ చేశాను, వాల్టీర్ వీరయ్య చేశాను, పవర్ స్టార్ గారితో సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను, ఉస్తాద్ భగత్ సింగ్ చేశాను, అర్హర వీరమల్లి కూడా చేస్తున్నాము. ఇప్పుడు రీసెంట్లీ పెద్ద కూడా ట్రై చేస్తున్నాము. ఈ పెద్ద సినిమా మా చరణ్ బాబుకి పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఎనలేని కీర్తిని, ప్రతిష్టలను తీసుకొస్తానని ఆశిస్తున్నాము. ఎందుకంటే నేను 84 నుండి అండి అన్నయ్య అభిమాని, చిరంజీవి గారి అబ్బాయి. 84, నాకు 10 years అప్పుడు. 1984 ఛాలెంజ్ నా ఫస్ట్ సినిమా. స్క్రీన్ మీద చూసింది దేవుడిది, మా మెగాస్టార్ది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ సినిమా చూసి నేను హైదరాబాద్ రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా మాది. అక్కడ నుండి
అప్పటి నుండి ఆయన ప్రతి సినిమాకి అంటే మీకు నేను చిరంజీవి అంజనపుత్ర మెగా బజార్ యూత్ ప్రెసిడెంట్ గా చేశానండి ముసాపేటలో. మా నాయుడు గారు బాగా పరిచయం మాకు 25 ఇయర్స్ నుండి. నేను వచ్చి 41 ఇయర్స్ నుండి అన్నయ్యకి అభిమాను. ఇప్పుడు నా వయసు 51 ఇయర్స్. నేను స్టిల్ ఇప్పటికీ మెగా ఫ్యామిలీకి అభిమానిగా ఉంటాను, అభిమానిగా చచ్చిపోతాను. అంత ప్రాణము. వాళ్ళతో నటించే అవకాశం కూడా వచ్చింది. ఒక అభిమానిగా వచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై మెగా పవర్ స్టార్, జై పవర్ స్టార్ నాగబాబు గారికి.